కానీ మాస్ లేదు. సో దానికి బాధే లేదులేండి. ఓవరాల్గా మనల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట మనకి. అంటే మాస్ లేదండి. మీరు అనుకుంటున్నారేమో అండి అట్టర్ ఫ్లాప్, మేము అనుకోవట్లేదండి. ఎవరికి ఇప్పుడు 10 మందిలో అందరూ నచ్చాలని లేదు కదా. సో నా పరంగా నాకు ఓకే. నా కామెడీ నచ్చింది. అట్ ది సేమ్ టైం లాస్ట్ ఒక సెంటిమెంట్ ఉంటుంది మదర్తో, అది నచ్చింది. ఆ నెక్స్ట్ వన్ మధ్యలో ఇంకోటి చెప్తాను మీకు. ఇక్కడ ఏమైపోయిందంటే జనాలు కొంచెం ఎందుకు నచ్చి ఉండదంటే, ఒక ఒక పర్సన్ సినిమా కోసం కష్టపడే పర్సన్ అండి, ఓకేనా. ఆ పర్సన్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్ళి కానీ చూపించుంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఏమైపోయినది, అరే సూపర్ రా, హైలైట్ రా అంటారు. ఇక్కడ ఏం చేశాడు మనోడు, నవ్వుకోవాలి, నవ్వుపించాలి జనాల్ని. స్ట్రెస్తో ఉన్న వాళ్ళందరూ మన సినిమాకి వస్తే స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అని అనుకున్నాడు కాబట్టే ఆ సీరియస్నెస్ కూడా కొంచెం కామెడీ వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఎవరికి అర్థం కాల. అర్థమవుతుందా? స్టోరీ రొటీనే అండి. స్టోరీ కొత్తగా అయితే ఏం లేదు, అదే చెప్పేస్తున్నాయి కదా. సాంగ్స్ కూడా యావరేజ్. సాంగ్స్ నాకేం పెద్ద నచ్చల. సాంగ్స్ అయితే యావరేజ్. కేవలం ఏంట్రా అంటే మనోడు కామెడీ చాలా బాగుంది. క్రిన్స్ కామెడీ అని చెప్పి కొంతమంది డైలాగ్ వేస్తున్నాడు స్టైల్ కోసం. అస్సలు లేదు క్రిన్స్ కామెడీ, నాకు అనిపించలా. ఓకేనా ఏంటండి అసలు కంపారిజన్ ఎందుకండి, అది వేరు. వద్దండి కంపారిజన్ వద్దండి. నా పరంగా కంపారిజన్ నేను చేయను. అర్థమవుతున్నా? ఎవరి థీమ్ వాడిది, ఏ హీరోయిజం ఇది ఉంటుంది. ఇప్పుడు విశ్వక్సేన్ది మీరు ఏదో సినిమా ఉంటుంది, అదేదో యాక్షన్ సినిమా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి దీనికి కలుపుతారు మీరు? కలపరు కదా. కంపారిజన్ వద్దు సినిమాలకి. ఎందుకంటే ఇలా కంపారిజన్ చేస్తే సగం అయిపోతున్నాయి. అర్థమవుతుందా? మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ప్లీజ్ కంపారిజన్ చేయొద్దు. సినిమా ఎలా ఉందని అడగండి, బంగారంగా చెప్తాను. అడగండి. ఫస్ట్ టైం ఏం కాదండి, ఆయన మామూలుగా సినిమాల్లో కామెడీ ఉంటుంది, కాకపోతే ఫుల్ లెంత్ ఉండదు. అదే అండి, బాగా అనిపించిందండి నిజంగా చెప్తా. ఆయన పరంగా ఆయన న్యాయం చేశాడు. హీరోయిన్ గారు అయితే వేరే లెవెల్. హీరో గారి కంటే కూడా హీరోయిన్ గారికి ఎలివేషన్స్ ఎక్కువ పెట్టారు. అదేమో నాకు అర్థం కాలేదు. లేదు చాలా బాగా అనిపించింది ఇద్దరు. అంటే కెమిస్ట్రీ పరంగా మీకు అర్థం కాని విషయం ఏంటంటే, అక్కడ అంత అంటే స్టోరీ మీకు చూస్తే తెలుస్తుందండి లోపల. సో కెమిస్ట్రీ అనేది మనకి ఏంటంటే ఎండింగ్ వరకు కూడా న్యాచురల్గా తీసుకెళ్తారు కాబట్టి కెమిస్ట్రీ పరంగా అంతేమీ లేదు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారండి నాకు తెలిసినంత వరకు. ఓన్లీ లవర్స్ వచ్చి చేయాలంటే అవ్వదండి. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీసారు మూవీ. ఇదైతే చెప్పాలి. కొంచెం అండి, కొంచెం. నేను మరీ అంత ఓన్ లేపట్లేదండి, నాకు నచ్చినంతలో కొంచెం. ఎస్, ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కసారి వచ్చి వాచ్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదండి. బంగారంగా వచ్చి వాచ్ చేయొచ్చు. అనుదీప్ గారు మార్క్ ఎప్పుడు ఉంటుందిలేండి, అది వేరే విషయం. ఫన్ అంటే ఎస్ అదైతే ఉందండి. అని డాన్స్ కూడా బాగానే వేశారు. సాంగ్స్ కొంచెం చూసుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. పెద్ద ప్రొడ్యూసర్ గారి క్యామియో ఉందని చెప్పి ఒక స్టార్ట్ లో వస్తున్నారు అంటే లేదండి, దిల్ రాజు గారు, హరిశంకర్ గారు వీళ్ళందరూ వచ్చారు. సో వాళ్ళది కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు వచ్చిన ఫ్యాక్షన్ సెకండ్స్ అయినా సరే వాళ్ళకి ఇచ్చిన పంచ్ డైలాగులు ఉన్నాయి, అవి చాలా బాగా వెళ్ళినాయి. నేనైతే నవ్వుకున్నా. అంటే మిగతా వాళ్ళు నవ్వు రాకపోతే నేనేం చేస్తాను, ఎవరి కామెడీ టైం కాదు. పబ్లిక్ యూత్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సినిమా చూడాలంటే మీరు ఏం చెప్తారు ఫంకీ గురించి వన్ వర్డ్ లో? అంటే వన్ వర్డ్ లో ఏంటంటే సినిమా బాగలేదని చెప్పితే చాలా గలీజ్గా ఉంటుంది. నిజంగానే సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. సో మీరు అస్సలు గలీజ్ ఫీల్ అవ్వకుండా వచ్చి చూడొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అండి. మూవీ అయితే ఒక్క మాటలో చెప్పాలంటే ఫంకీ. నిజంగా మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే చూడాలి ఫంకీ. అది బ్రో, అంత మంచిగా ఉంది. సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చలేదని పక్కన పెట్టేసి సినిమా నచ్చింది బ్రో, అది. సో నేను ఎందుకంటే అనుదీప్ అన్న సినిమా చూశాను. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పుకుంటే గలీజ్గా ఉంటుంది, కాబట్టి నేను ఇవన్నీ చెప్పుకోను, కానీ చెప్పాలి. ఎందుకంటే మీరందరికి తెలవాలి కదా. సో గలీజ్గా ఉంటుంది. ఆ రేంజ్ ఈ రేంజ్ అని నేను చెప్పను బ్రో. ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి ఒక రేంజ్లో కామెడీ తీసుకొస్తారు మన అనుదీప్ అన్న. సో ఈసారి అనుదీప్ అన్న రేంజ్లో కామెడీ ఉంది. ఎందుకంటే దాంట్లో ఉన్నది 3, దీంట్లో ఉన్నది 300 తేడా ఉంటుంది బ్రో. అవును బ్రో, నిజంగా చెప్తున్నాను. అంటే ఆ వ్యాలంటైన్స్ డే విశ్వక్సేన కలిసి రాలేదేమో, కానీ ఈ వ్యాలంటైన్స్ డే మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చింది బ్రో. కంబ్యాక్ బ్రో, నిజంగా కంబ్యాక్ బ్రో. చాలా మంచిగా ఉంది సినిమా అయితే. అంటే ఒక్కొక్క సీన్ అని చెప్పేసి నేను కట్ చేసి చెప్పనులే, కానీ సీన్లన్నీ బాగున్నాయి. ఒక్కొక్క కామెడీ కట్ చేసి చెప్పను, కామెడీలన్నీ బాగున్నాయి. సో ఈసారి కలిసి వచ్చింది బ్రో. అంటే లాస్ట్ ఇయర్ కలిసి రాలేదు కానీ ఈసారి కలిసి వచ్చింది. అంటే ఇది విశ్వక్సేన్కి కలిసి వచ్చిందని చెప్పడం కన్నా అనుదీప్కి కలిసి వచ్చిందని చెప్పడం చాలా బాగుంది నాకు. ఎందుకంటే మనం విశ్వక్సేనని నిజంగా మాస్కా దాస్ అంటే ఆ యాంగిల్లో చూసాము, మాస్ యాంగిల్లో చూసాము. ఫస్ట్ టైం ఒక కామెడీ రోల్లో, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ రోల్లో ఇక్కడ చూసాము. అంటే నేను విశ్వక్సేనని చూస్తుంటే నాకు విశ్వక్సేన లేకుంటే అనుదీప అంటే అలా అనిపించింది. సో మధ్యలో కొన్ని చోట్ల వాయిస్ విన్నా కానీ విశ్వక్సేన గురించి డబ్బింగ్ ఏమని చెప్పేశాడేమో అనుదీప్ అన్నట్టుగా వచ్చింది. సో వాయిస్ కూడా చేంజ్ చేశాడు, చాలా బాగుంది బ్రో నిజంగా. ఏం చెప్తాం,
వాట్ నాట్ చాలా బాగుంది సినిమా అయితే చాలా మంచిగా ఉంది జాతిరత్నాల తర్వాత అనుదీప్ ప్రిన్స్ అని ఒక సినిమా తీసిండు, అది అటర్ ఫ్లాప్ అయింది. మళ్ళీ చాలా బ్రో నిజంగా చెప్తున్నా బ్రో ప్రిన్స్లో కూడా చాలా మెచ్యూర్ కామెడీ ఉంటుంది బ్రో, కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే వేరే షెడ్ హీరో తీసాడని చెప్పేసి వీళ్ళు పట్టించుకోలేదు. కానీ అనుదీప్ గారికి విశ్వక్సేన్ గారికి నిజంగా కంబ్యాక్ బ్రో. ప్రిన్స్ మూవీ కూడా మీరు నచ్చలేదని చెప్పారు కానీ ప్రిన్స్ మూవీ కూడా చాలా బాగుంటుంది. క్రింజ్ అంటే ఏంటి బ్రో ఒకసారి నాకు చెప్తారా ప్లీజ్? క్రింజ్ అని వేసినా కూడా పెద్దగా అవన్నీ పాత పురాణం దాన్ని క్రింజ్ అంటారా? మామూలుగా అంటా ఉంటారు కదా. క్రింజ్ అంటే ఏందో ఒకసారి చెప్పండి బ్రో. క్రింజ్ అంటే ఇప్పుడు అదే ఈ సోషల్ మీడియాలో ఉండే అదొక మాట ఎవడో ఎత్తుకొచ్చిండు, ఆ మాటను తీసుకొచ్చి మనం ఎత్తుకొచ్చి క్రింజ్ అని చేస్తున్నాంలే. కానీ క్రింజ్ అంటే ఒకటే బ్రో, రొట్టె అలా లేదు బ్రో. సినిమా అలా ఉంటే నేను మీకు రివ్యూ చెప్తుండే కాదు. సో సినిమాని మనసు పెట్టి చూడండి, సినిమాని కళ్ళు పెట్టి చూడండి. అనుదీప్ని మనసులో పెట్టుకొని చూడండి. అనుదీప్ కనబడ్డాడు బ్రో సినిమాలో. అనుదీప్ మార్క్ ఎక్కడ మీకు కనబడేది? ఇంకా అనుదీప్ అనే కనబడ్డాడు, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ ఉంది బ్రో, పండింది. అంటే ఎలా అంటే గలీజ్గా ఉంటుంది, అలా పండింది బ్రో. అంటే గలీజ్గా ఉంటుంది అంటే బ్యాడ్గా కాదు, సినిమాలో డైలాగ్. సో మనోడు చెప్తూ అట్లా గలీజ్గా ఉంటుంది అని చెప్పేసి ఏడిపిస్తాడు బ్రో. బాగుంది బ్రో. హీరోయిన్ బాగుంది, హీరోయిన్తో కెమిస్ట్రీ. అంటే హీరోయిన్ ఎక్కడ కనబడ్డా హీరోయిన్కి మాత్రం మంచి ఎలివేషన్లు ఉన్నాయి బ్రో. హీరో కూడా లేవన్నీ ఎలివేషన్లు. ఇంపార్టెన్స్ అంటే ప్రతి క్యారెక్టర్లో హీరో ఎక్కడ ఉంటే హీరో ఎక్కడ ఉంటే హీరోయిన్ అక్కడ ఉండాలి. సో అంత బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా విశ్వక్సేన్ అన్న గురించి, తలలో ఉంటుంది పేను, హిట్ కొట్టాడయ్యా మా విశ్వక్సేను. అటర్ ఫ్లాపే ఆవిడ బాగుంది అని అంటున్నారు. జాతిరత్నాలు ఆ టైప్ లో అన్నారా అనే ఉంటారు, వాళ్ళకి ఏం పని ఉంది? చెప్పుడు ఎన్నైనా చెప్తాడు. అరే ఏం నచ్చలేదు సినిమాలో మీకు? సినిమా ఏది నచ్చలేదు. విశ్వక్సేన్ కామెడీ టైమింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ లో హీరోయిన్ బాగుంది అని అంటున్నారు. హీరోయిన్ బాగుంది కానీ సినిమా బాగాలేదు. హీరోయిన్ బాగుంది, సినిమా బాగాలేదు. అసలు ఎందుకు అంత స్టోరీ లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, ఒక ఎలివేషన్ సీన్ లేదు, ఒక కామెడీ లేదు, తొక్కలేదు, తోటకూర లేదు. కానీ వీళ్ళు ఈవెంట్స్ లలో మంచి బజ్ క్రియేట్ చేశారు కదా. ఏమంటే థియేటర్కి సినిమా జనాలు రప్పించాలంటే ఏదో ఒకటి వాగాలి. పొలా లక్ష్మీరావు గారు రండి సినిమా బాగోపోతే అన్నారు, బాగలేదు, వెళ్ళారు, గొడవ అయింది. ఇదే నేను అదే చెప్తున్నా, సినిమా బాగుంటే మంచి ఫ్లాప్ పడింది, రండి మంచి ఫ్లాప్ చూడండి, వెళ్ళండి. నీ డబ్బులు పోగొట్టుకోండి సార్, 200 రూపాయలు. కానీ మామూలుగా యూత్ వాళ్ళకి బాగా నచ్చుతుంది, కామెడీ టైమింగ్ బాగుంది, వన్ లైనర్లు బాగున్నాయి అని అన్నారా? అనే ఉంటారు సార్, వాళ్ళదే ఉంది అన్నాక ఏమని అంటారండి. అంటే మీరు ఎందుకు అంత డిసప్పాయింట్మెంట్? స్టోరీ ఓకే, నేను ఏం ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చానంటే ఓకే, కానీ కామెడీతో వర్క్ చూసా. స్టోరీ లేదు నువ్వే చెప్తున్నావు, అది స్టోరీలో వాళ్ళే చెప్పేసారు స్టోరీ లేదని. ఆ మాత్రం సినిమా ఎందుకు సార్? మా ఫోన్లో 5 సినిమాలు చూసుకుంటాం కదా. అంటే కామెడీ కోసం కొంచెం ఎంటర్టైన్మెంట్ టైం పాస్. ఆ మాత్రం తక్కువ కామెడీ కావాలంటే ఫోన్ ఆన్ చేసి జబర్దస్త్ చూసుకుంటాం కదా సార్. ఇంక 5 సినిమా కామెడీ ఈ సినిమాకి ఎందుకు సార్ రావడం, మా డబ్బులు పొక్కెట్టుకుని. సో సినిమాలో మ్యాటర్ లేదు, మంచి కంబ్యాక్ ఇస్తారనుకున్నా, ఎక్సలెంట్ గోబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమాతో విశ్వక్సేన్కి అనుదీప్కి మంచి ఫ్లాప్ పడింది. సో ఎంజాయ్. లైలా అటర్ ఫ్లాప్ అయింది, దానికి మించి ఫ్లాప్ అయింది. దాని అమ్మ మూడిది అంతేనా? కానీ విశ్వక్సేన్ డిసప్పాయింట్ చేశారంటారా? ఈ సినిమా తొందరగా మర్చిపోయి ఇంకొక సినిమా తీసుకుంటే మంచి బాగుంటుందని అనుకుంటున్నాను. కానీ ఆయన ఇంతవరకు సీరియస్ రోల్స్ చూసినాం కదా, ఫస్ట్ టైం కామెడీ టైమింగ్ లో బాగుంది అని చెప్తున్నారు కొంతమంది. అది నచ్చిందా మరి? కనీసం విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ కానీ బుస్సు తుస్సు చెప్పుకోదగ్గ ఒకటే డైలాగ్. ఫంకీ సినిమా అటర్ ఫ్లాప్ అమ్మ మొగుడు. మూవీ గురించి చెప్పాలంటే కొంచెం గలీజ్గా ఉందన్న. అంటే మూవీ గలీజ్ కాదు, ఆయన ఊతపదం కాబట్టి నేను కూడా అలా రివ్యూ చెప్పాలంటే చాలా గలీజ్గా ఉందని చెప్పా. బట్ సినిమా అయితే నాకు వర్కౌట్ అవ్వలేదన్న. అంటే కామెడీ వర్కౌట్ అవ్వాలి, కథ లేదు, నేను ఒప్పుకుంటా, కథ అక్కర్లేదు, కథ ఉండాల్సిన పని లేదు. ఈ జనరేషన్ పీపుల్కి కావాల్సిన కంటెంట్స్ 3: ఒకటి ఏడిపించాలి, లేదా నవ్వించాలి, లేదా మన్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళగలగాలి. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కూడా ఈ సినిమాతో జరగలేదన్న. ఇప్పుడు ఫ్రెండ్స్ తర్వాత చాలా అనుదీప్ మీద కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి, ఏదో అలా వర్కౌట్ అయిన జాతిరత్నాలు. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్ మాట మాట్లాడారు, అదో అలా వర్కౌట్ అయింది జాతిరత్నాలు అనేది పర్ఫెక్ట్ వర్డ్. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైము, జనాలు ఇంట్లో ఉండి తర్వాత ఒకసారి బయటకు వచ్చి ఒక కామెడీ సినిమా ఎంటర్టైన్ అయ్యారు తప్ప, జాతిరత్నాలు అనేది ఓకే కామెడీ ఓకే, బట్ ఇందులో ఆ ఆర్గానిక్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నారు. జనాలు నవ్వాలి అనిపించే ఒక ఆర్గానిక్ కామెడీ ఈ సినిమాలో జనరేట్ అవ్వాల. అంటే కథ అక్కర్లేదు, కంటెంట్ అక్కర్లా, కానీ ఆ నవ్వించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రాపర్గా చేయలేదు. కానీ టీజర్ ట్రైలర్స్ లో వన్ లైనర్లు బాగానే పేలినట్టున్నాయి కదా. ఎక్కడ పేలే అన్న? టీజర్ లో వచ్చినప్పుడు నాకు అది కూడా పేర్ల సీన్ కానీ విశ్వక్ చెప్పే సీన్ కానీ సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదన్న.
లేదు సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వదు. మీరు అసలు ఎక్కడ డిసప్పాయింట్ అయ్యారు మూవీలో? నవ్వాలి. నేను ఇప్పుడు అనుదీప్ గారి సినిమా అంటే దేనికోసం చెప్పండి? కామెడీ కోసం వస్తుంది. మరి అది నవ్వు రానప్పుడు ఇప్పుడు నేను నవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఏదో చెప్పాలనుకున్నా పోనీ నాది రాలేదు అనుకోవచ్చు. బలవంతంగా నవ్వాలని చూసినా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా నవ్వాలిగా. థియేటరే నవ్వలేదు కదా, థియేటర్లో నవ్వాలన్నప్పుడు నేను ఎలా నవ్వుతా? ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది. నేను ఒక్కొక్క సీన్ అబ్జర్వ్ చేసుకుంటాను, నాకే నవ్వు రావట్లేదా, నాకు హాస్యగ్రంథులు చచ్చిపోయలేదు, పక్కన వాళ్ళు నవ్వుతుంటే నేను ఏంటి ఇలాగానే నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. బట్ ఈ సినిమాలో ఎవరు నవ్వలా. డిసప్పాయింట్, కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్. అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్. పెర్ఫార్మెన్స్ ఎందుకంటే అది చెప్తా అంటే మన విశ్వక్సేన్ గారిని ఇలా నవ్వడంలో ఎప్పుడు చూడలే మనం. ఈ కంప్లీట్ కామెడీ రోల్లో మనం ఎప్పుడు చూడలే. ఆ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆయన దగ్గర నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది. దట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే డైరెక్టర్ ఇంకా బాగా వాడుకోవాల్సింది. డైరెక్టర్ వాడుకోవడం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కంటెంట్ కామెడీగా అంటే ఆర్గానిక్ కామెడీ ఉండాలన్నా. ఇప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ ఉండి మనం నవ్వుకుంటూ జోక్ తక్కువ ఒక పంచ్ పడితే ఆటోమేటిక్గా అందరూ నవ్వుతారు. ఆ పంచెస్ నార్మల్గా మన రెగ్యులర్ కామెడీ లేదు. ఆర్గానిక్ జబర్దస్త్ కామెడీ అంటాం కదా, జబర్దస్త్ కామెడీ కంటే కూడా ఘోరంగా ఉంది అనిపించింది. జబర్దస్త్ కూడా కొంచెం చూస్తే నవ్వుతాం మనం. షార్ట్ పెట్టారు బట్ సెకండ్ హాఫ్ అదే లేకుంది. సెకండ్ హాఫ్ కూడా అదే లేక అయిపోయింది. స్టోరీ వద్దన్నా, స్టోరీ అడగట్లా. నేను చెప్తున్నా కదా 3 విషయాలు. ఒకటి మనం నేర్పించాలి, లేదా నవ్వించాలి, లేదా వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. నవ్వలేదు, ఎమోషన్కి ఏడవలేదు, ఆ వరల్డ్లోకి తీసుకెళ్లే కంటెంట్ అయితే కాదు. అది మనం ఎలా చెప్తామంటే ఆయన స్క్రిప్ట్స్ అన్ని అంతా కామెడీలో ఉంటాయండి. జాతిరత్నాలు చూసుకున్న వెంకటేష్ గారు కాబట్టి ఆయన కూడా సేమ్. వెంకటేష్ గారు కూడా కామెడీ చేయడంలో ఈజ్ కింగ్. ఎంటర్టైన్మెంట్ సీనియర్ హీరోస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తే యాక్షన్ చేయాలంటే వెంకటేష్ గారి తర్వాతే. సో అలాంటి ఆయనతోటి ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ప్లీజ్ క్రింజ్ కామెడీ కాకుండా ఆర్గానిక్ కామెడీ ఏదైనా ప్లాన్ చేయండి, జనాలు నవ్వేలాగా. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు చూస్తున్నాం కదా, అది కూడా సూపర్ అని చెప్పను, బట్ ఓకే అంటే కామెడీకి నవ్వుతున్నాం. జనరల్గా కామెడీ ఉంది, ఆర్గానిక్గా ఉంది. ఆర్గానిక్ ఫిట్టింగ్ ఆఫ్ కామెడీ ఈజ్ గుడ్ ఫర్ ఫిలిమ్స్. నేను అదొకటి చెప్పాలనుకున్నాను. నా సినిమా ఎట్లుందంటే ఇట్లుంది, హీరోయిన్ ఎట్లుందంటే ఇట్లుంది, హీరో ఎట్లుందంటే ఇట్లుంది. ముగ్గురు డైరెక్టర్లు నిజంగా హరీష్ గారు, అనుదీప్ గారు ఆ లైన్స్ ఎట్లా రాసిండో కానీ 200 రూపీస్ టికెట్కి 200 జోక్స్ వేసిండు. నిజంగా నవ్వి ఎంత హ్యాపీగా నవ్వుకున్నామంటే చాలా ఎంజాయ్ చేసినాము. అసలు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, దిల్ రాజులో దిల్ ఎందుకున్నా అన్నది నాకు అర్థం కాలేదు, కానీ హీరోయిన్ చూసిన తర్వాత అర్థమైంది. ఈ సినిమాలో దిల్ రాజు గారిని చూసిన తర్వాత నాకైతే అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే February 14th ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్స్ లేరో, లవర్స్ లేరో ఈ మూవీకి రండి. ఫుల్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ చూడంగానే మీకు షివరింగ్ వస్తుంది, ఎందుకంటే థియేటర్లో ఏసీ ఎక్కువగా ఉంది. ఈ మూవీలో హైలైట్ ఏంటంటే జనరల్ టాపిక్స్. అనుదీప్ గారి డైరెక్షన్ చాలా ఎంజాయ్ చేస్తారు. సినిమాలో ఎక్కడ కూడా కామెడీ కానీ చాలా న్యాచురల్గా జరుగుతూ ఉంటుంది. సిచ్యువేషన్స్కి, సీన్స్కి తగ్గట్టు మనం కూడా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తూనే ఉంటాము. సాంగ్స్ కూడా నిజంగా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్కువ సాంగ్స్ లేకుండా సినిమాకి ఎంతైతే కావాలో అన్ని సాంగ్స్ పెట్టిరు. ఆ ఉన్న ఒక్క సాంగ్ 2 సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోరీ ఇప్పుడు కామెడీ స్టోరీ ఉంది ఈ మూవీలో, స్టోరీ ఎందుకు లేదు? ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అక్కడ కాన్సెప్ట్ ఏం తీసుకున్నారు, మూవీ ఎట్లా తీస్తారు, డైరెక్షన్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ మూవీ కాన్సెప్ట్ చూపిస్తూనే కామెడీ చేసినారు, లాస్ట్లో ఎమోషన్ చూపించినారు. నెక్స్ట్ లెవెల్ ఉంది, ఇంకా జాతిరత్నాల కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది కామెడీ అయితే. ఇంత కామెడీ సెన్స్ విశ్వక్సేన్ దగ్గర నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా విశ్వక్సేన్లో మరో విక్టరీ వెంకటేష్ ని చూస్తారు. కెమిస్ట్రీ ఎట్లుందంటే కాయడు లోహర్, పాట్నా సిటీ, బీహార్. కెమిస్ట్రీ బాగుంది, కాయడు లోహర్. సాంగ్స్ చాలా బాగున్నాయి. ఒక సాంగ్ ఉంది, ధీరే ధీరే తూ దిల్లే ఆ గయి మేరే దిల్లే లే గయి. ఖచ్చితంగా విశ్వక్సేన్ కంబ్యాక్ ఇచ్చిండు మూవీ తోటి, హిట్ కొడుతుండు, బ్లాక్ బస్టర్. ఆల్రెడీ సినిమా ఎండింగ్ లో కూడా ముందే లేదు కామెడీ చాలా నీట్గా ఉంది, చాలా న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, ఎంజాయ్ చేస్తేనే ఫ్యామిలీస్ అవుతారు అన్న. ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ లేవు వల్గరింగ్, డబల్ మీనింగ్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. అనుదీప్ గారు ఫస్ట్ హాఫ్ లోనే వస్తారు. నిజంగా ఏం కామెడీ చేసిరంటే
ఎక్కడంటే అక్కడ న్యాచురల్గా కూర్చొని ఉంటారు, న్యాచురల్గా కామెడీ వెళ్తూ ఉంటుంది, మీరు కూడా న్యాచురల్గా మూవీకి వచ్చేస్తారు, మొత్తం న్యాచురల్ అయిపోతుంది. మెయిన్ వచ్చేసి మూవీ ఎంజాయ్, కామెడీ, ఫన్ అది బాగుంది. ఎమోషన్స్ కూడా ఉన్నాయి, రొమాన్స్ లేదు, కాకపోతే హీరోయిన్ చాలా బాగుంది. విశ్వసేన్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ, ఎక్కడ కూడా తగ్గలే. ఎందుకంటే కథ కానీ ఎమోషన్స్ కానీ అంటే మన విశ్వసేన్ కెరియర్లో ఒక కామెడీ అంటే మనం చాలాతో మనం కామెడీ చూసి ఒక జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక పెద్ద ఇది ఒక కామెడీ అని చెప్పొచ్చు. అప్పట్లో జాతిరత్నాలు వచ్చిన తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ, ఒక యాక్షన్ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు ఇప్పుడున్న సబ్జెక్ట్లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ యూత్ ఏం చూస్తుంటే కామెడీ చూస్తారు ఎక్కువ. కామెడీ కామెడీ ఉంది అంటే దానితో మించి ఉంటుంది, దానికంటే తగ్గు ఉంటుంది. ఇది పెద్ద బ్లాక్ బస్టర్, దాని లెక్క తీసుకొచ్చిన సినిమా డైరెక్టర్ గారు బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. హీరోయిన్ కూడా మంచిగా చేసింది, యాక్టింగ్ ఇచ్చి పడేసింది. హీరోయిన్ మాత్రం ఇద్దరిది బాగుంది, అంటే ఎక్కడ తగ్గలేదు. హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ కూడా తగ్గలేరు, మంచిగా చేసారు. ఇక్కడ కామెడీ కూడా చాలా మంది చాలా మంచిగా వంటిచ్చారు. నిజంగా చెప్తున్నా, మళ్ళీ మంచి ఒక ఫుల్ మిల్స్ అని చెప్పొచ్చు సినిమా. హైలైట్ అంటే ఒకటి చెప్తున్నానా, హీరోయిన్ హైలైట్ మేము చెప్పాలంటే సెంటిమెంట్, ఆడాడ సెంటిమెంట్ పెట్టిండు, కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఇదిగా తీసిండు, మొత్తం మిక్సింగ్. ఒకటి మేము చెప్పాలంటే దిల్ రాజు గారు వచ్చినప్పుడు మాత్రం విజిల్సే మొత్తం ఒక షాట్లో వచ్చిపోతాడు. ఆయన రాగానే మాత్రం ఒక సీన్ అదరగొట్టిండు. త్వరలో హీరోలకి రండి సార్, మీరు కూడా మేము స్క్రీన్ మీద చూసుకుంటాం, మిమ్మల్ని కూడా హీరోలకి రావాలి అది మేము కోరుకుంటున్నాము. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. కంబ్యాక్ అంటే కష్టపడాలి, సినిమా కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది కంబ్యాక్ అని చెప్పొచ్చు, ఇది మంచి ఒక హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, మంచి బ్లాక్ బస్టర్. అంటే అన్న ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తుంటాను, ఇది లేదు అది లేదు, కథలు ఎన్నో మట్టుకొస్తాను, స్టోరీ అడిగే మట్టుకొస్తాను, కథలు కావాలి, స్టోరీలు కావాలంటే ప్రతి ఒక్క సినిమా ప్రతి ఒక్క డిఫరెంట్ యాంగిల్లో చూడాలి. మనం ప్రతి సినిమా ఒక యాంగిల్లో చూస్తే సినిమా చూడలేము. మనం ప్రతి సినిమా ఒక స్టోరీ లాగా మనం సినిమా చూస్తేనే ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మనం కంపేర్ చేయొద్దు. ఈ సినిమా మాత్రం ఓకే, బోరింగ్ లేదు, సినిమా మాత్రం సూపర్. మేము దిల్ రాజు గారు నెక్స్ట్ మీ హీరోలకు రావాలి, మేము చూస్తాం. సూపర్.